మా ప్రైమరీ స్కూల్లో 32 మంది పిల్లలు చదువుతున్నారు సార్. పిల్లలందరికీ కూడా ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి సార్. ఆధార్ కార్డు లేనిది మనం పేరు నమోదు చేసుకోవడానికి వీలు ఉండదు. 1వ తరగతిలో మ్యాండేటరీ అప్పటి నుంచి మ్యాండేటరీ తరగతిలో ఆధార్ కార్డు ఉంటే మాత్రమే వీరికి పుస్తకాలు కానీ యూనిఫామ్స్ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కొంతమందికి చాలా మందికి కూడా దాదాపు 10-15 మందికి కూడా ఆధార్ కార్డు లేని కారణంగా 5th వరకు చదివి ఇక్కడ 5th వరకు చదివి 6th 6వ తరగతికి పక్క గ్రామాలకు కొద్ది మంది మాత్రమే వెళ్తారు. మిగతా చాలా మంది వెళ్ళడం లేదు. కారణం ఏంటంటే వీరికి ఆధార్ కార్డు లేకపోవడము. ఆధార్ కార్డు ఎందుకు లేదంటే వీరికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు. గతంలో అందరు కూడా ఆర్డీఓ లెవెల్ దాకా పోయింది. కడియం శ్రేరి గారు ఇక్కడ దత్తత తీసుకొని అందరికి కూడా పెద్దవారికి కూడా లేకుంటే వారికి ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగింది. ఆధార్ కార్డు రావాలంటే తప్పకుండా వీరికి పుట్టిన తేదీ ఉండాలి. పుట్టిన తేదీ లేకపోవడం వల్ల వీరికి ఆధార్ కార్డు రావడం లేదు. ఆధార్ కార్డు వస్తే దాదాపు ఒక కొద్ది మంది మాత్రమే ఇప్పుడు పాఠశాలలో వెళ్తున్నారు, కొద్ది మంది ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి సార్? ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే చూస్తూ కూడా పిల్లల్ని ఇక్కడ వాళ్ళ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయలేము సార్. వీళ్ళకి పుట్టిన తేదీ కావాలంటే మా లెవెల్లో ఉండదు సార్. ఇది మా పుట్టిన తేదీ కావాలంటే ఆర్డీఓ గారి నుండి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనే వీరికి పుట్టిన తేదీ ఇస్తారు. ఆ పుట్టిన తేదీని బట్టి వీళ్ళు కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా హోమ్ డెలివరీస్ అయితే అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా హోమ్ డెలివరీ అవుతారు కాబట్టి ఆ డెలివరీ ప్రకారం వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోరు. ఎప్పుడైతే వీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతారో దాని ద్వారా ఆధార్ కార్డు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటేనే మనం కూడా పాఠశాలకు కానీ ఏ దానికి కానీ అన్నిటికీ అదే మనకు లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డులు వస్తే మిగతా వాళ్ళు కూడా అన్ని వాళ్ళకి వచ్చే అవసరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.